ఇక ఈ విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ అంశంలో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసిన పరిస్థితి. అసలు ఈ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ కంటైనర్లో పెద్ద ఎత్తున ఏవైతే ఈ ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ వచ్చిందో మరిన్ని టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. దర్యాప్తును కూడా చాలా వేగం పెంచిన పరిస్థితి. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఏ విధంగా జరుగుతోంది? నరేష్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి నరేష్, ఒక పెద్ద ఎత్తున ఈ డ్రై ఈస్ట్ అనేది కనిపించడం, అందులో డ్రగ్స్ పాళ్ళు ఎంత ఉన్నాయి అనేది కనుక్కోవడమే పెద్ద టాస్క్. ఇప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ గురించి? బిందు, సాధారణంగా డ్రగ్స్ దొరికినప్పుడు అంటే ఎటువంటి మెటీరియల్తో మిక్స్ కాకుండా నార్మల్ ప్లెయిన్ డ్రగ్ దొరికినప్పుడు పెద్దగా అధికారులకు కష్టతరం కాదు. కానీ ప్రస్తుతం అయితే డ్రై ఈస్ట్తో కూడిన ఈ డ్రగ్స్ దొరకడంతో ఆ డ్రై ఈస్ట్లో ఎంత శాతం డ్రగ్స్ ఉంది, అదేవిధంగా ఎటువంటి డ్రగ్ ఉందని కూడా తెలుసుకున్న పనిలో ప్రస్తుతం సిబిఐ అధికారులు నిమగ్నమై ఉన్నారు. అయితే 19వ తేదీన ఈ నెల 19వ తేదీన మొట్టమొదటిగా డ్రై ఈస్ట్లో డ్రగ్ ఉందని తెలిసినప్పుడు సుమారు మొత్తం 1000 బ్యాగులకు సంబంధించి కూడా 25 కేజీల చొప్పున ఉన్నాయి. ఆ 1000 బ్యాగులకు సంబంధించి కూడా ర్యాండమ్గా 20 బ్యాగులను పిక్ చేయడం జరిగింది. 20 శాంపిల్స్ని తీసుకున్నారు. అది మొత్తం అంత శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ప్రతి బ్యాగ్లో కూడా కొకైన్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే నిన్న మరొకసారి సిబిఐ బృందం విశాఖపట్నం రావడం జరిగింది. అయితే మొత్తం మరొకసారి 140 నుంచి 150 శాంపిల్స్ను కూడా సేకరించడం జరిగింది. ప్రతి శాంపిల్లో కూడా పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. అదే డ్రగ్ టెస్ట్కి సంబంధించి స్కానింగ్ ప్రొసీజర్ని కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా డ్రగ్ టెస్ట్లో టెస్ట్కి సంబంధించి BEA 3 టెస్టులు కూడా నిర్వహించారు. 3 టెస్టుల్లో కూడా పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. అయితే మొత్తం దీనికి సంబంధించి మొత్తం సిబిఐ అధికారుల బృందం నిన్న చేరుకొని విశాఖ సీపోర్ట్లో మరొకసారి ఈ 140 నుంచి 150 శాంపిల్స్ టెస్ట్ చేయగా మొత్తం పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో నరేష్ ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఈ కూనం వీరభద్ర చౌదరి అదే విధంగా ఆయన కొడుకు, ఈ ఇద్దరిని లింక్ చేయడం ఏ విధంగా? సిబిఐ ముందున్న టాస్క్ ఏంటి? అంటే వీళ్ళే ఆర్డర్ చేశారు, అది ఫీడ్ అని చెప్పండి, ఏదైనా చెప్పండి, వాళ్ళ పేరు మీద ఆర్డర్ వచ్చింది. దీన్ని ఏ విధంగా లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ కంపెనీకి? దీని అంతటినీ సిబిఐ ముందుండే టాస్క్ ఏంటి నరేష్? మీరు మాట్లాడే ఉంటారు ఆఫీసర్స్ వీళ్ళందరితోటి. బిందు, సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి మొట్టమొదటిగా అంటే సిబిఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో A1గా సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్స్నే పెట్టడం జరిగింది. అందులో భాగంగానే CEO కావచ్చు, వీరభద్రరావు కావచ్చు, అదేవిధంగా కోటయ్య చౌదరి ఇద్దరిని కూడా ముఖ్యంగా ఇప్పటికే సిబిఐ విచారించడం జరిగింది. అయితే వీరిని ఏ క్షణంలో కూడా అదుపు తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా A1 అక్యూజ్డ్గా వీరినే పెట్టారు, A2 కింద అబ్స్కాండింగ్గా పెట్టడం జరిగింది. అయితే సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్స్ గతంలో బ్రెజిల్ నుంచి కానీ లేదా వేరే ఇతర దేశాల నుంచి ఈ విధంగా ఎటువంటి మెటీరియల్ను ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, ఆ మెటీరియల్లో ఎంతవరకు క్వాంటిటీ వచ్చిన అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ మాఫియా సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఇప్పటికే కేజ్రీవాల్ సైతం, కవిత అలాంటి పెద్ద పెద్ద వారు కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ కేసుకు సంబంధించి కొంతమంది టీడీపీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారని, అందులో భాగంగానే సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్స్ నుంచి ముడుపులు పెట్టుబడి రూపంలో కూడా వెళ్ళాయని కూడా ప్రస్తుతం సిబిఐకి కొన్ని లీకులు అందాయి. ఇలాంటి నేపథ్యంలో సిబిఐ ఒకవైపు డ్రగ్స్ కేసుతో పాటు ఇప్పుడు మద్యం కేసు వైపు కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు డ్రగ్స్ కేసు అనేది విశాఖపట్నంలో చాలా ప్రశాంతమైన సిటీ. నిన్న విశాఖ సిపి రవిశంకర్ కూడా చెప్పడం జరిగింది, విశాఖపట్నం సిటీ అనేది చాలా సేఫెస్ట్ సిటీ. ఇలాంటి సిటీలో ఇప్పటివరకు సింథటిక్ డ్రగ్ అనే మాట ఎక్కడా లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో సీ పోర్టు చేరుకుందంటే ఖచ్చితంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ సంబంధించి ఆర్గనైజ్డ్గా ఏదైనా కొంతమంది మనుషులు చేస్తున్నారు. అందుకే ఇలాంటి తరుణంలో సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇందులో సంధ్యా యాక్వాకు సంబంధించి ఎవరున్నా సరే సిబిఐ కేసును చూస్తుంది. కాబట్టి సిబిఐ నిన్న వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు 140 నుంచి 150 శాంపిల్స్ సేకరించారు. కాబట్టి 150 శాంపిల్స్ కూడా మొత్తం కూడా పాజిటివ్ రావడంతో సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి ఖచ్చితంగా మరొకసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఏ నిమిషంలో అయినా సరే ఎండీ కావచ్చు, అదేవిధంగా CEO కావచ్చు, వీరభద్ర చౌదరి, అదేవిధంగా ఇంకో CEO కాదు, ఇద్దరిని కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంది. అదుపులో తీసుకుని విచారించినట్లయితే వీరి సంధ్యా యాక్వాకు సంబంధించి గతంలో చాలా వరకు వీరు నష్టపోవడంతో డ్రగ్ మాఫియా వైపు అడుగులు వేస్తారా, లేకపోతే ఇతర కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్.